మెజారిటీ సాధించని టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోతే గవర్నర్ తప్పెలా అవుతుంది? అసలు తమిళనాడు గవర్నర్ చేసిన దాంట్లో తప్పేముంది? టీవీకే విజయ్‌కు మెజారిటీ లేదు. అతిపెద్ద పార్టీగా టీవీకే నిలిచింది నిజమే. కానీ అతిపెద్ద పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధం. మెజారిటీ ఉన్న పార్టీ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదే రాజ్యాంగం చెబుతుంది. తమిళనాడు గవర్నర్ చేసేది రాజ్యాంగ విరుద్ధం. బలం నిరూపించుకోవాల్సింది రాజ్భవన్‌లో కాదు అసెంబ్లీలో అని కొందరు అంటున్నారు. గతంలో మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోలేదా? ప్రతిపక్షం ఒక్కటై బీజేపీని గద్దె దించలేదా? మెజారిటీ లేకపోతే వచ్చే సమస్య ఇది. కర్ణాటకలో యడియూరప్ప సీఎం అయ్యాక సంఖ్యాబలం లేక రాజీనామా చేయలేదా? వాజ్పేయి గారే ఒక్క ఓటు తక్కువతో కేవలం 13 రోజుల్లో ప్రధాని పదవిని వదల్లేదా? తమిళనాడులో అలాంటి అనిశ్చిత ప్రభుత్వం ఏర్పాటు కావద్దనే గవర్నర్ కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. అందులో తప్పు పట్టాల్సింది ఏముంది? టీవీకేకి రాజ్భవన్ లో లేని బలం అసెంబ్లీలో ఎలా వస్తుంది? అంటే ఎమ్మెల్యేల కొనుగోళ్లను ఫిరాయింపులను ప్రోత్సహించమనా వీళ్ళ ఉద్దేశం? మరి దానికేం సమాధానం చెప్తారు? పైగా గవర్నరే బద్ధశత్రువులైన డీఎంకే ఏడీఎంకే పొత్తును పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పడం పెద్ద జోక్. కరుణానిధి ఎంజీఆర్లకే సాధ్యం కానిది ఈ గవర్నర్ చేయగలడా? ఆ మేధావులే సమాధానం చెప్పాలి.